91వ జయంతి సందర్భంగా ఎంతమంది అటెండ్ అయినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇక్కడ పెద్దలు వేమన్ గారు ఒక ఓటు ఒక నోటు అని చెప్పారు. అది ఒక నోటు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చి ఒక ఓటు ఇవ్వాలి అనే ఒక నినాదం అది. అంతేకాని ఒక నోటు తీసుకొని ఓటు వేయమన్నది కాదు. మన జనరల్గా ఏంటంటే ఓటు అంటే నోటు తీసుకొని ఓటు వేయాలి, కానీ అక్కడ ఓటు మనమే వేయాలి, నోటు కూడా 10 రూపాయలు మనమే ఇవ్వాలి. చాలా చాలా విచిత్రమైన శైలి అయింది. అట్లాగే ఆయనకి 2 సార్లు రాష్ట్రపతి పదవి అలంకరించే అవకాశం వచ్చింది. ఒకటి కేఆర్ నారాయణన్ గారి టైంలో, మరొకటి ఏపీజే అబ్దుల్ కలాం గారి టైంలో కూడా ఆయనకి రాష్ట్రపతి అవకాశం వచ్చింది. కానీ ఆయన ఎప్పుడు కూడా టెంప్ట్ కాలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు రాష్ట్రపతి పదవి స్వీకరించేస్తే మనల్ని అటకెక్కిచ్చేస్తారు, అక్కడి నుంచి మనకి యాక్టివ్ పాలిటిక్స్ చేయడం అవ్వదు. కాబట్టి ఆయన రెఫ్యూజ్ చేశారు. వాజ్పేయి అనే అతను అడిగారు, కావాలని నాకు ప్రధానమంత్రి ఇవ్వండి నేను తీసుకుంటాను, అంతేకాని నాకు రాష్ట్రపతి వద్దు అని. చాలా టాలెంటెడ్గా ఆయన రాజకీయాలు చేసిన వైనం చాలా గొప్పగా ఉంటుంది. అలాగే 1983లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఆ సంవత్సరానికే బీఎస్పీ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఏర్పడింది. ఇక్కడ ఎన్టీ రామారావుకి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా చాలా చాలా పొటాషియం సంబంధించిన పత్రికలన్నీ ఉన్నాయి. కానీ ఆయనకి ఏ పత్రిక లేదు. ఆయన కేవలం సైకిల్ మీద దాదాపుగా 4200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏ ఊరిలో ఉంటే ఆ ఊరిలో చక్కగా నొక్క మంచం మీద పడుకొని ప్రజలతో మమేకమై ప్రజలని అందరినీ కలుపుకొని, బాబాసాహెబ్ ఏదైతే కుల నిర్మూలన అని చెప్పారో అది సాధ్యపడదు అని ఆయన కనిపించి కులాన్ని కలపడం మొదలుపెట్టాడు. కులాలను కలపడం మొదలుపెట్టి బహుజన కులాలను అందరినీ కలిపేసేసి బహుజన సమాజ్వాదీ పార్టీ అని పెట్టేసేసి ఫస్ట్ ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఆయన 4 సార్లు మాయావతి గారిని సీఎం చేసిన దాఖలాలు మనకి చాలా ఆశ్చర్యం కలుగుతాయి. ఎందుకంటే ఆయన బాబాసాహెబ్ ఏదైతే మెథడాలజీ చెప్పారో, ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చేసారో, ఆయన చక్కగా దాన్ని ఫ్రేమింగ్ చేసి ఒక నిచ్చెనలాగా ల్యాడర్లాగా తయారు చేసి రాజ్యాధికారాన్ని 4 సార్లు ఆయన బహుజన సమాజ్ పార్టీ మినీ ఇండియా అంటారు దాన్ని, 404 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. అట్లాంటి పెద్ద దాంట్లో 4 సార్లు అధికారం సాధించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అట్లాగే మాన్యవార్ 91వ జయంతి, ఇది ఇంకో 9 సంవత్సరాల్లో ఆయన శత జయంతి జరుపుకోబోతున్నాం. మనం ఈయనకి కూడా భారతరత్న అనేది మనం డిమాండ్ చేయాలి. ఎందుకంటే భారత రాజకీయాల్లో ఈయన యొక్క డైనమిక్ పాలిటిక్స్ చాలా గొప్పగా ఉంటాయి. ఈ సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ జేబీ వేణుగోపాల్ గారు చెప్పినట్టు అది కరెక్టే. ఎందుకంటే ఇప్పటి వరకు అగ్రకుల ఆధిపత్యం ఉండేది. ఇప్పుడైతే బీఎస్పీ ఎన్నిసార్లు రూల్ చేసిందో, నెక్స్ట్ ములాయం సింగ్ యాదవ్ ద్వారా 1992లో వాళ్ళ పార్టీ పెట్టారు అక్కడ, సమాజ్వాదీ పార్టీ. అదే సీక్వెన్స్ 1997లో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లో పెట్టాడు. సో దాని అంటే కూడా స్టెప్పింగ్ ఈయన పెట్టినటువంటి రూటే. వాట్ ఆఫ్ థ్యాంక్స్. సోదర సోదరులారా, ఇలాంటి గొప్ప రోజున ఇలాంటి మహామృతుల కోసం ఎంత మాట్లాడుకున్నా తప్పదే. మరి ఇందాక అన్నలు చెప్పేటట్టుగా ఆయన తన పెళ్ళి నిశ్చితార్థం ఖరారైనప్పటికీ కూడా తల్లిదండ్రులకు ఉత్తరం రాస్తూ నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు, నేను సామాజిక సేవ చేయాలని చెప్పి తన తండ్రి చనిపోయినా సరే ఆయన దాన సంస్కారానికి వెళ్ళినటువంటి మహోన్నతుడు. సమాజ స్థాపన కోసం ఓట్ హమారా సీట్ తుమారా నహీ చలేగా అనే నినాదంతో ఈ దేశానికి రాజ్యాధికార రుచిని చూపించినటువంటి ఒకే ఒక మహోన్నతుడు మాన్యవర్ కాంచీరామ్ గారు. ఆయనకి ఘనమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి వివిధ సంఘాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వివిధ సంఘాల నాయకులకు తమ విలువైన కాలాన్ని వెచ్చించి ఒక గొప్ప మహత్కార్యానికి మీరందరూ కూడా చేరుతున్న మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు జేబీలో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జై భీమ్.